హలో గైస్, ఇప్పుడు మనం వచ్చేసాము పారాడాక్స్ మ్యూజియము. ఇది మనకి ఫోర్ట్ ఏరియా ముంబైలో ఉందండి. ఇది ఫస్ట్ వచ్చేసి ఇది మనకి 3D క్యామఫ్లోజ్ రూమ్ ఇది. సో ఇది పోల్కా డాట్స్ ఉన్నాయి కదా, సో దాంతో సూట్ ఉంది కదా, అది వేస్తే ఏంటంటే మనం వాటిలో కలిసిపోతాం అనమాట. సో మనం కనపడం ఇంకా అట్లా ఉంది డిఫరెంట్గా. అది ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇట్లా ఎవ్రీ సైజ్కి అలా సూట్స్ ఉన్నాయి, అవి వేసుకోవాలి మనం. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి మనకి కెలేడియోస్కోప్ ఇది. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి మీకు. అండ్ వీళ్ళు ఏంటంటే ఆ అట్రాక్షన్కి తగ్గట్టు ఆ థీమ్ డెకరేషన్స్, ఆ వాల్ స్టిక్కర్స్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళు. అండ్ చాలా అంటే మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట అసలు. నేచర్ రూమ్, వాటర్ పారాడాక్స్. ఇది చూసారు అసలు వాటర్ డ్రాప్లెట్స్ అలా డైరెక్ట్గా పడకుండా మధ్యలో ఏదో జీరో గ్రావిటీలో వస్తున్నట్టు అలా స్లోగా వస్తున్నాయి, అలాగా చాలా బాగుంది చూడటానికి. ఇది మనకి స్టాండింగ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి, ఇది జస్ట్ మన తల అలా బయటకు వస్తుంటుంది. అండ్ ఈ చుట్టూతో కింద చూసారా, అది మిర్రర్స్ ఉంటాయి. సో మనకి ఎట్లా అనిపిస్తాయి అంటే మనం జస్ట్ హెడ్ ఒకటే బయటకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. దేవ్కి అయితే అసలు ఇది ఎంత డిఫరెంట్గా అనిపించిందో, అసలు వాడికి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. వాడు మాత్రం చాలా బాగా ఎక్సైట్ అయ్యాడు అసలు. నెక్స్ట్ వచ్చేసి ట్రూ మిర్రర్ అండి. ఇది మనకి అన్ని సైడ్స్ ఏంటంటే మిర్రర్స్ ఉంటాయి, అండ్ అది రొటేట్ చేయొచ్చు మనం. ఇదిగోండి చూడండి, ఇలా రొటేట్ అవుతుంటుంది కదా. సో రొటేట్ అయినప్పుడు ఆబ్వియస్గా మన ఫేస్ అనేది మనం కూడా రొటేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ అది పర్టికులర్గా మీరు కాన్సన్ట్రేట్ చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి కూడా. సో అట్లా ఉంది. ఆ సెంటర్ పాయింట్ ఉంది చూసారా, అక్కడ కనుక పాయింట్ అవుట్ చేస్తే మనకు నిజంగానే కళ్ళు తిరుగుతాయి అసలు. ఇదిగోండి చూసారా, నేను కెమెరా ట్రై చేశాను మొత్తం క్యాప్చర్ చేయడానికి. సో మీకు స్క్రీన్లో ఎంతవరకు కనిపిస్తుందో చూడాలి మీరు. Who's the boss? నెక్స్ట్ ఇది ఎయిమ్స్ రూమ్ అనండి. ఇది ఇదేంటంటే అన్ఈవెన్ సర్ఫేస్ అండి. ఇప్పుడు ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్లోకి వెళ్ళాం అనుకోండి, మనం అక్కడికి వెళ్ళంగానే హైట్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే హైట్ పెరిగినట్టు అనిపిస్తుంది మనకి. ఇది మనకు పైన మానిటర్లో కనిపిస్తూ ఉంటుందండి మనం ఎట్లా వచ్చాం అనేది. జియోట్రోప్ ఇది చూడడం చాలా డిఫరెంట్గా ఉంది అసలు. వావ్,
దిస్ ప్యాలెస్ రూమ్. ఇది మనకి ఇన్ఫినిటీ వెల్ అండి ఇది. సో ఇది రివర్స్లో చేసి ఫోటో చూడొచ్చు మనం. ఇదిగోండి పైన చూసారా, సో ఆ రెండు కలిసి వస్తాయి మనకి ఫొటోస్. నెక్స్ట్ మనం వెళ్తున్నాము ఈ మ్యూజియం మొత్తానికి మెయిన్ అట్రాక్షన్ అనుకోవచ్చు. చూసారా ఇక్కడ జనాలు కూడా ఎట్లా ఉన్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతాం కదా, సో అది రివర్స్లో ఎక్కుతున్నట్టు అట్లా ఉంటుంది. ఇది అంటే జిగ్జాగ్గా ఉంటుంది ఇది. సో చూడండి మీరే ఇది ఒకసారి. ఇది చూసారా రివర్స్లో స్టెప్స్ ఎక్కుతున్నట్టు వస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గేమ్ రూమ్ అండి ఇది. సో మనం ఒక చైర్లో కూర్చుంటాము, బట్ 4 sides మనమే ఆడుతున్నట్టు ఉంటాం. చూసారా ఇది చాలా బాగుంది. ఇది కూడా ఇది వచ్చేసి మిస్టరీ రూమ్ అండి. సో ఇది ఒక్కొక్క లైట్ చేంజ్ అవుతున్నప్పటికీ మనకు ఒక్కొక్క థీమ్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇదిగోండి ఇది మష్రూమ్స్ థీమ్ లాగా, అండ్ నెక్స్ట్ లైట్ చేంజ్ అయినప్పుడు ఇంకొకటి అట్లా డిఫరెంట్ కనిపిస్తూ ఉంటుంది ఇది. ఇది వచ్చేసి బెల్స్ ఫిల్టర్ పారాడాక్స్. చూడటానికి ఏంటంటే 3 ప్లేన్వి, బట్ ఎప్పుడైతే ఆ 3 మనకి ఇంటర్సెక్ట్ అవుతాయో సో అప్పుడు అది డార్క్ అవుతుంటుంది అది. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది మనం చిన్నప్పుడు వెన్ డయాగ్రామ్స్ అని గీసేవాళ్ళం కదా, సో అట్లాగే ఇది. ఇది వచ్చేసి మనకి షో ద వరల్డ్ యువర్ ట్రూ కలర్స్ అన్నట్టు. రెడ్, ఎల్లో అండ్ బ్లూ ఈ కలర్స్తో మన షాడోని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇది. సో ఇది స్క్రీన్ మీద కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం ఇప్పుడు డాన్స్ చేసామంటే ఆ 3 కలర్స్లో మనకు ఆ షాడో కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఫ్రీజ్ యువర్ మెమరీస్ అన్నట్టు. జస్ట్ వెనకాల నుంచి వాళ్ళు ఫ్లాష్ ఆన్ చేస్తారు, సో మన పోస్చర్ అనేది అక్కడ ఇంప్రింట్ అయిపోతుంది. ఇదిగో చూడండి నేను పక్క వచ్చేసినా కానీ నేను పెట్టినట్టు అలానే ఉంటుంది. చూసారా ఇది ఒక 1 to 2 minutes ఉంటుంది, అండ్ తర్వాత ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతుంది. ఇది కాసేపు ఉంటుంది. నాది ఇందాక వెనక కనిపిస్తుంది చూడు ఆల్రెడీ. Paradox ball. Keep your eyes on the ball. Sloga. Kana, just see the ball. Just see the ball. Okay, don't just see the ball. అంటే కాసేపు పెడతాం. ఇది హాట్ హాట్, ఇది 2 కంబైన్ వస్తుంది. Touch. It's okay. నానే టచ్ టచ్ చేసి ఎక్స్ప్రెషన్స్ తో చెప్పు. ఇది వచ్చేసి థర్మల్ గ్రిల్ ఇది. సో మనకి 3 అది సేమ్ ఒకటే ప్లేట్, బట్ కాకపోతే మనకి 3 kinds ఆఫ్ టెంపరేచర్ ఉంది దాంట్లో. నెక్స్ట్ ఇట్స్ పారాడాక్స్ టనల్. ఓ మై గాడ్. గో వెళ్ళు. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అది ఆ టనల్లా ఉంది కదా, అది రొటేట్ అవుతున్నట్టు ఉంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ కూడా ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. చూసారా ఇది.
సో ఒక హాలూజినేషన్లా ఉంటుంది. మనమేదో తిరుగుతా కింద పడిపోతున్నామా అనే ఫీలింగ్ వస్తుంటుంది. అది ఎక్కువసేపు అక్కడ ఉన్నామంటే కళ్ళు కూడా తిరుగుతాయి మనకి. ఇది చూసారా, చూడటానికి ఏమో స్టిక్లా ఉంది, కానీ ఆ కర్వ్లోంచి ఎలా బయటకు వస్తుందో. ఇది వచ్చేసి పారాడాక్స్ రింగ్స్. ఇవి ఇది వచ్చేసి ఫాలోయింగ్ ఐస్ అంటారు. మీరు ఎట్టయినా తిరగండి ఆల్మోస్ట్ ఒక 180 degrees లోపు, సో అది మీ వైపే చూస్తున్నటువంటి ఆ ఐస్ మొత్తం చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇటు వచ్చింది, అండ్ ఇప్పుడు ఇటు నుంచి అటువైపు వెళ్ళినా కానీ మనకు అటు ఐస్ చూసారు ఎట్లా కదులుతున్నాయో. ఇక్కడ చూసారా డాన్సింగ్ పోజ్లో ఉంది కదా, ఇది అసలు దేని నుంచి ఇమేజ్ వచ్చిందనేది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది తయారైంది జస్ట్ ఈ వేస్ట్ స్క్రాప్ పార్టికల్స్ నుంచి. ఇదిగోండి జస్ట్ ఆ స్క్రూస్ అవన్నీ కలిపి మనకు ఆ ఇమేజ్ వచ్చింది. అసలు హైలైట్ కదా అసలు. ఇదిగోండి, ఇది పారాడాక్స్ మ్యూజియం యొక్క కంప్లీట్ హిస్టరీ ఇది. సో ఈ చార్ట్లో మనకి వాళ్ళు మొత్తం చెప్తున్నారు. ఇది వచ్చేసి బటర్ఫ్లైస్ షాడోస్ అండి. ఇవి మీకు ఆ చార్ట్ మీద చూసారా, అది జస్ట్ ఓన్లీ ఏంటంటే ఒక్క రెక్క మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ఈ లైట్ అటు ఇటు మనకి రొటేట్ అవుతుందో సో సెకండ్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. చూసారా, అసలు వాళ్ళ క్రియేటివిటీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఎవరైతే చేశారో కానీ అసలు పీక్స్ అనమాట ఇది. ఇది చూసారా, ఇది మనకి సేమ్ మనకి స్పేస్ షిప్లో ఎట్లా అయితే రొటేట్ అవుతూ ఉంటుందో స్పేస్ స్టేషన్లో, సో అట్లానే ఫీలింగ్ ఇది. ఇది మనకి 360 degrees రొటేట్ అవుతుంటుంది. సో అది అట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ మీదకి మనం ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి, లేదంటే మనం కూడా దాంతోపాటు తిరుగుతూ ఉంటాము. సో కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని పిల్లలకి చాలా కష్టం. మావాడికి అయితే అది కూడా నా ఫ్రంట్ కాలు పెడతానికి వాడికి అర్థం కాక వాడు నన్ను పట్టుకుని వదలట్లేదు. అసలు చాలా బాగుంది ఇది అయితే మాత్రం అసలు. ఇంకోటేమో స్టార్ కనిపిస్తుంది. See, here it is a star. There it is a heart symbol. It's mirrors and shapes. Reverse. స్క్వేర్ అండ్ సర్కిల్ పిల్లలకి బాగుంటాయి అన్ని. ఫిజిక్స్ ఆపోజిట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇన్ఫినిటీ టనల్ లాగా. సో ఎటు చూసినా కదా నెవర్ ఎండింగ్ టనల్ లాగా అది కర్వ్ షేప్లో మనకి లైట్స్ కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట అవి. ఇది ఫేస్ బ్లెండర్.
సో మనం ఇప్పుడు ఇద్దరు నుంచున్నాం అనుకోండి, హెడ్ ఒకళ్ళది అండ్ ఐస్ ఒకళ్ళవి, అలాగా మనకి ఇద్దరిది బాడీస్ అనేవి కట్ అయిపోయి ఒక ఇమేజ్ లాగా కనిపిస్తుంది. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి బాడీ ఒకరిది అండ్ లెగ్స్ ఇంకొకరిది అలా పెట్టచ్చు మనం. ఇది మాత్రం చాలా బాగుంది ఇది. సో ఇదండి ఈరోజు వీడియో. అండ్ ఇది పారాడాక్స్ మ్యూజియము. మీరు ఎప్పటిదాకా చూసారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.